అందరికీ జై శ్రీరామ్. నేను మీ జీవన్. మీరు తమ్నెయిల్‌లో చూసారు కదా! హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ చాలీసా కలియుగంలో మానవాళికి ఒక వరం లాంటిది. ఆంజనేయ స్వామిని ప్రార్థించడానికి హనుమాన్ చాలీసా అనేది ఒక మంచి మార్గం. ఏదైనా కష్టం కలిగి బాధలో ఉన్నప్పుడు హనుమంతుల వారిని తలుచుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్లయితే మనకి వెంటనే రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. కార్యసిద్ధికి అంటే మనం ఏదైనా ఒక పని అనుకుని జరగట్లేదంటే, ఆ పని జరగాలన్నా, లేదా ఏదైనా ఇంట్లో కష్టంగా ఉన్నా, చీడ, పీడ, బాధలున్నా, పిల్లలకి ఆరోగ్యం బాగోకపోయినా, పిల్లలు బాగా చదవాలన్నా, హనుమాన్ చాలీసా అనేది ఒక ఔషధం లాంటిది. ప్రతిరోజు పిల్లల చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయించండి. వాళ్ళు వాళ్ళు భవిష్యత్తులో చాలా మంచి స్థాయిలో ఉంటారు. ఉత్తరాదిలో ఎప్పటినుంచో హనుమాన్ చాలీసా అనేది ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. కానీ మన దక్షిణాదిలో, మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటిదేం లేదు. మన పెద్దవాళ్ళు ఎవరు మనకి నేర్పించలేదు. కానీ ఇప్పటినుంచి మనం మన పిల్లలకి నేర్పించాలనేదే నా కోరిక. ముందు మనం నేర్చుకోవాలి గదా! మన పిల్లలకి నేర్పించాలంటే. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు చాలా కష్టంగా ఉన్నా, దాని భావం తెలిస్తే మరుక్షణమే ఆ పూర్తి శ్లోకం మనకు గుర్తుంటుంది. అది నేను నా సొంతగా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఆహ్, ఎంత చదివినా నాకు అర్థం కానిది దాని భావం నేను నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత నాకు వెంటనే గుర్తనేది ఉండటం జరిగింది. నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు భావంతో సహా చెప్పాలనుకుంటున్నాను. రోజుకి 4 శ్లోకాలుగా 10 రోజుల పాటు 40 శ్లోకాల యొక్క భావం, అర్థం మీకు నేను నేర్పించాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్నట్లుగానే ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా నేర్చుకొని పారాయణం చేయాలనేదే నా కోరిక. హనుమాన్ చాలీసాని తులసీదాస్ గారు రచించారు. ఆహ్, ఈ హనుమాన్ చాలీసా చూసుకున్నట్లయితే ముందు 3 దోహాలుంటాయి. తర్వాత 40 చౌపాయిలుంటాయి. చౌపాయిలు అంటే మనం శ్లోకాలను కూడా చెప్పుకోవచ్చు. చాలీసా అంటే 40. కాబట్టే ఆ పేరొచ్చింది హనుమాన్ చాలీసా అని జెప్పేసి. 40 శ్లోకాలతో ఆ హనుమంతు వారిని స్తుతించుకోవడం అనమాట. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా గురించి ఏం చెప్తారంటే, ఈ హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ చాలీసా నేర్చుకోవాలి. ఈ పిల్లలకు కూడా నేర్పించాలి. ఈ హనుమాన్ చాలీసా పారాయణము సుందరకాండ పారాయణంతో సమానము. ఎంతోమంది హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఎన్నో ఫలితాలను పొందారు, అనుభూతులను పొందారు. ఈ యొక్క హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు హనుమంతుల వారి కీర్తిని, శక్తిని, వైభవాన్ని వర్ణించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసే ముందుగా మనం వినాయకుడిని ప్రార్థించాలి. వినాయకుడిని మనసులో తలుచుకోవాలి. ముందుగా మనం దోహాతో ప్రారంభిద్దాం. మొదటిది శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి. గురువుల యొక్క పాద పద్మాలను తాకటం వలన, వారి కాలి ధూళిని తాకటం వలన మన మనస్సు, అద్దం లాంటి మనసు శుభ్రపరచబడుతుంది. అప్పుడు మనం రాముడిని తలుచుకున్న వెంటనే రాముడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడని అర్థం. వరణౌ రఘువర విమలయస జోదాయకు ఫలచారి. దాని అర్థం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలను, చతుర్విధ ఫలితాలను అందించే ఓ రామచంద్ర అని అర్థం. తులసీదాస్ గారు ముందుగా రామచంద్రమూర్తిని స్తుతిస్తున్నారు. ఎందుకంటే మనం హనుమంతుల వారిని ప్రార్థిస్తే ఆయన మన దగ్గరకు వస్తాడో రాడో తెలియదు కానీ, రామనామ కీర్తన చేస్తే హనుమంతుల వారు వెంటనే అక్కడికి వస్తారు. బుద్ధిహీన తనుజానికై సుమిరో పవన కుమార్. దాని యొక్క అర్థం ఏంటంటే బుద్ధిహీనమైన ఈ శరీరాన్ని తెలుసుకొని నిన్ను ప్రార్థిస్తున్నాను స్వామి అని తులసీదాస్ గారు చెప్తున్నారు. బలబుద్ధి విద్య దేహు మోహి హరహు కలేశ వికార్. తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని మూడింటిని ఇవ్వమని అడుగుతున్నారు. నాకు బలాన్ని ఇవ్వండి స్వామి, దాంతోపాటు మంచి బుద్ధినివ్వండి స్వామి. ఎందుకంటే బలం ఉన్నా కానీ మంచి ఆలోచన చేసే బుద్ధి లేకపోతే అది ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి నాకు మంచి బుద్ధిని కూడా ఇవ్వండి స్వామి. ఇంకా విద్య, పరులకు ఉపయోగపడేలాంటి విద్య కూడా ప్రసాదించండి స్వామి అనేసి
తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నారు. బల బుద్ధి విద్య దేహు మోహి హరహు కలేశ వికార్. ఈ దోహా యొక్క పూర్తి తాత్పర్యము, భావం ఇదే. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక ఉజాగర. ఈ మొదటి శ్లోకం యొక్క భావం ఏంటంటే, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. సాగరం అంతా అంటే సముద్రం అంతా జ్ఞానము గుణము కలిగిన వాడా అని చెప్పేసి తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక ఉజాగర. త్రిహులోక ఉజాగర అంటే 3 లోకాలకు, భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం 3 లోకాలకు నీ యొక్క కాంతిని ప్రసరింప చేయగలిగే కపీశ్వర అని అర్థం అనమాట. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక ఉజాగర. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. ఈ రెండో శ్లోకం యొక్క భావం ఏంటంటే, సాటి లేని బలము కలిగిన ఓ రామదూత, అంజనీ పుత్ర పవన కుమార అని చెప్పేసి తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నారనమాట. నీకు ఎటువంటి సాటి లేని బలంలో నీకెవరు సాటి లేరు ఓ అంజని కుమార, ఓ రామదూత పవన కుమార అని చెప్పేసి ప్రార్థిస్తున్నారనమాట. మహావీరు విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. ఈ మూడో శ్లోకం యొక్క భావం ఏంటంటే, వజ్రము వంటి స్వరూపము కల ఓ మహావీర, చెడు బుద్ధి కలిగిన వారిని దూరం చేసి మంచి బుద్ధి కలిగిన వారిని అనుగ్రహించే ఓ స్వామి అని చెప్పేసి తులసీదాస్ గారు ప్రార్థిస్తున్నారనమాట. మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వజ్రము వంటి శరీరము గల స్వామి ఓ మహావీర, నువ్వు చెడు బుద్ధి గల వారిని సంహరించు, మంచి బుద్ధి గల వారిని అనుగ్రహించు, చెడు బుద్ధి గల వారిని దరిచేరనీయకు అని చెప్పేసి తులసీదాస్ గారు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నారనమాట. కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఈ 4వ శ్లోకం యొక్క భావం ఏంటంటే, శరీరం అంతా బంగారు ఛాయతో ఒక మంచి రూపం కలిగిన వాడ, చెవులకు కుండలాలు ధరించి జుట్టు ముడివేసుకున్న ఓ స్వామి అని చెప్పేసి ఆంజనేయ స్వామిని తులసీదాస్ గారు ప్రార్థిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారని చెప్పేసి తులసీదాస్ గారు చెప్తున్నారు అంటే, ఆయన యొక్క శరీరం గురించి, ఆయన యొక్క రూపం ఆకారం గురించి ఎలా చెప్తున్నారు అంటే, బంగారం వంటి రూపుతో మెరిసిపోతున్నవాడ. ఆంజనేయ స్వామి ఎలా ఉంటారంటే, బంగారం రంగులో మెరిసిపోతూ ఉంటారనమాట. చెవులకు కుండలములు ధరించి ఉంటారంట. అంటే చెవులకు మంచి దుద్దులు చెవులకు ధరించేసి ఉంటారు. కానన కుండల కుంచిత కేశ. జుట్టు వచ్చేసి ఉంగరాల జుట్టు, ముడి వేసినట్లుగా ఉంగరాల జుట్టులాగా ఉంటుందన్నమాట అని తులసీదాస్ గారు చెప్తున్నారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీరు విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఈరోజు ఈ 4 శ్లోకాల భావం చెప్పాను కదా. రేపు ఇంకొక 4 శ్లోకాల భావం చెప్తాను. జై శ్రీరామ్, జై హనుమాన్.